కీమోథెరపీ అంటే గుర్తొచ్చేదేంటి? రోగి పడే కష్టం, సైడ్ ఎఫెక్ట్స్ అనే యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ వర్సెస్ క్యాన్సర్ పైన జయించటం అనే బెనిఫిట్ ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ రోజు టేబుల్కి ఇంకో పక్క ఏం జరుగుతుందో చూద్దాం. ఇంత శక్తివంతమైన మందులు ఎలా తయారు చేస్తారు? ఎంత జాగ్రత్తగా, ఎంత ఖచ్చితంగా వాటిని సిద్ధం చేస్తారు? రోగి సమ్మతి అంటే కన్సెంట్ తీసుకున్న తర్వాతే మా సూచనల ప్రకారం ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు వీటిని తయారు చేస్తారు. వాళ్ళకి అది కంట్లోనో చర్మంలోనో స్పిల్ అయితే వాళ్ళకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా డీల్ చేయడం మా బాధ్యతే. అందుకే వాళ్ళకి పీపీఈస్, గ్లౌజ్, గాగుల్స్ ప్రొవైడ్ చేసి ఒక సేఫ్టీ క్యాబినెట్ లో ప్రత్యేకంగా చేయడం తప్పనిసరి. దీన్ని కీమో లోడింగ్ అంటాం. ఈ కీమోథెరపీ మందులు చాలా శక్తివంతమైనవి. వాటిని తయారు చేసే సమయంలో ఒక్క చిన్న పొరపాటు కూడా ప్రమాదకరం కావచ్చు. మరి అదేంటో దగ్గరగా చూద్దామా? కీమోథెరపీ లోడింగ్, కీమోథెరపీ ఇచ్చే విధానం చాలా స్టెరైల్ గా జరుగుతుంది. లామినార్ ఫ్లోలో డ్రగ్ డోసెస్ డాక్టర్ రాసినవి 2 times 2 సిస్టర్స్ చెక్ చేసి డాక్టర్ కన్సెంట్ పూర్తిగా ఇచ్చారా లేదా అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతే వైద్యం స్టార్ట్ అవుతుంది. కీమో లోడ్ చేసే వాళ్ళకు కూడా అది అంతే డేంజరస్. దే హ్యావ్ టు వేర్ ఏ సెపరేట్ ప్రొటెక్షన్, గాగుల్స్ వేసుకుంటారు, ఒక లామినార్ యూనిట్ లో ఉండి వాళ్ళు కీమో లోడ్ చేస్తారు. అంత శ్రద్ధగా చేస్తారు కీమోథెరపీ అంటే.